దేవుని పరిశుద్ధమైన నామానికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన బేతేని ఎంబీ చర్చ్ పెద్దలకును యూత్ కమిటీకిని ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యంలోనికి వెళ్ళకముందు ఓ చిన్న మాట ప్రార్థనతో ప్రారంభిస్తాం. మనమందరము తలలు వంచినట్లయితే ఒక మాట ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, ఈ స్థలంలో మీ మాటలు వినడానికి మేము వచ్చి ఉన్నాం. నీ మాటలు మేము ఈ స్థలం నుండి విననై ఉంటుండగా నీ మాటలు గాక మా నోటి నుండి ఏది వచ్చినా కూడా మాకు అర్థం కాదు. నేను నీ దాసునిగా ఈ స్థలములో వట్టి చేతులతో వట్టి తలంపులతో ఇక్కడ నేను నిలబడ్డాను. మీరే నడిపించాలని, మీరే మాట్లాడాలని, వింటున్న బిడ్డలందరినీ కూడా మీ వాక్యము చేత మీరు ఆకర్షించాలని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన బిడ్డలకు మీకందరికీ కూడా ప్రభునామంలో ఈ సాయంకాల సమయమునందు ఈ యవనస్తుల యొక్క కూడికలోకి మీరందరూ కూడా పాలిభాగస్తులై దేవుని వాక్యం వినడానికి ప్రధానంగా ఈ స్థలానికి మీరు వచ్చి ఉన్నారని ప్రభునామంలో విశ్వసిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని క్లుప్తముగా నాకివ్వబడిన సమయంలో మీకందరికీ కూడా అందించుటకు దేవుడు ఆయన కృపచేత ముందుకు నడిపిస్తాడని విశ్వసిస్తూ ఉన్నాను. నేను దేవుని వాక్యములోనికి వెళ్ళకముందు గత కొన్ని దినముల క్రితమో ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను గూర్చి నేను చదువుతూ వస్తూ ఉన్నాను. ప్రపంచంలో అత్యధిక ధనం కలిగినటువంటి వ్యక్తి, గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్న వ్యక్తి, దక్షిణాఫ్రికా దేశంలో 1971 సంవత్సరంలో జన్మించాడు. ఇంకా సజీవునిగా ఉన్నాడు. 1971 సంవత్సరంలో జన్మించిన అతను 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన ఒక దుర్భరమైనటువంటి ఆ చిన్న పసితనంలో ఉన్నప్పుడు ఒక దుర్భరమైనటువంటి వార్తను వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి ఆ వార్త అనగా, ఆ 10 ఏళ్ల వయసులో ఉన్న అతగాడు వారి ఇద్దరి తల్లిదండ్రులు, వారి అమ్మగారు వారి నాన్నతో విడాకులు తీసుకోవాలని ఇష్టపడింది. విడాకులు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత 10 సంవత్సరాల వయసులో తన తండ్రి దగ్గర ఒక్కడిగా మిగిలిపోయాడు. 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తనకు సైన్స్ అన్నా కంప్యూటర్ అన్నా విపరీతమైన జ్ఞానం, విపరీతమైనటువంటి ఆశ, ఏదో సాధించాలని 10 సంవత్సరాల వయసులో తన తల్లి దూరమైపోయినా కూడా తన తండ్రి సంరక్షణలో ఉండి నేను సాధించాలి, నేను గొప్పవాణ్ణి కావాలి, నేను ఈ ప్రపంచాన్ని ఏలాలి అన్న తలంపు 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తనలో కలిగింది. 12 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు ప్రపంచానికి కంప్యూటర్ ప్రోగ్రామ్ నేర్చుకొని, కంప్యూటర్ కోడింగ్ నేర్చుకొని ప్రపంచానికి ఒక గేమ్ను ప్రజెంట్ చేశాడు. ఒక గేమ్ను ప్రపంచానికి ఇచ్చాడు. ఆ గేమే బ్లాస్టర్. బ్లాస్టర్ అనే గేమ్ను ప్రపంచానికి పరిచయం చేశాడు. కానీ తన యొక్క బీదతనం వలన, తన యొక్క పేదరికం వలన, రోజుకు తన దగ్గర డబ్బు లేనందువలన అతను కేవలము ఆ యొక్క గేమ్ను తయారు చేసి $500 అమ్మివేసుకున్నాడు. చిన్న వయసులో 12 సంవత్సరాల వయసులో ప్రపంచంలో గొప్ప జ్ఞానం సంపాదించుకోవాలి అని ఆశ కలిగిన ఇతను అమెరికా దేశానికి వెళ్ళాలి అని గొప్ప తలంపు, గొప్ప లక్ష్యం, గొప్ప గురి పెట్టుకుని ఉన్నాడు. గొప్ప ఉద్దేశం పెట్టుకుని ఉన్నాడు. ఎలాగైనా సరే నేను ప్రపంచంలో అగ్రదేశమైన అమెరికాకు వెళ్ళాలి అని ఆ 12 సంవత్సరాల వయసులో ఉన్న అతగానిలో ఆ ఆలోచన పుట్టింది, ఆ బాల్యంలో కలిగింది. అక్కడి నుండి దక్షిణాఫ్రికా దేశము నుండి కెనడా దేశానికి వెళ్ళాడు. 17 సంవత్సరాల వయసులో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో పట్టభద్రుడయ్యాడు. డిగ్రీ పూర్తి చేశాడు.
క్వీన్స్ కాలేజ్లో పూర్తి చేసి స్టాన్ఫోర్డ్ కాలేజ్కి పిహెచ్డికి అప్లై చేశాడు. కానీ మధ్యలోనే చదువు ఆపేశాడు. చదువుకోవాలనే ఆశ ఆగిపోయింది. ఎందుకంటే ఆర్థికంగా సరి అయినటువంటి వెనుక ప్రోత్సహించేవారు లేరు. తనలో ఆలోచనలు మారుతా ఉన్నాయి. పెరిగే కొద్ది ఆలోచనలు కొత్తగా వస్తూ ఉన్నాయి. Zip2 అనే ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ప్రపంచంలో ఆన్లైన్ బిజినెస్ ఎలా చేయాలని ఆలోచనలో $300 మిలియన్ సంపాదించగలిగాడు. అందులో తన షేర్ $22 మిలియన్ పొందుకోగలిగాడు. ఆ తర్వాత కొన్ని కంపెనీస్ ఓపెన్ చేశాడు. పెళ్లి చేసుకున్నాడు. పేపాల్, ఈబే అనే ఆన్లైన్ బిజినెస్ అంతా కూడా అతనిదే. చాలా గొప్పగా ప్రపంచాన్ని ఏలాలనుకున్నాడు. బీబీసీలో టాప్ గేర్ అనే ఒక ప్రోగ్రాంలో అతడు పర్యావరణము మీద, నేను పెట్రోల్ డీజిల్ ద్వారా పర్యావరణంలో చాలా మార్పులు కలుగుతా ఉన్నాయి, కాలుష్యం చెందుతా ఉంది పర్యావరణం అని ఆలోచన చేసి ప్రపంచానికి ఎలక్ట్రిక్ కార్ను పరిచయం చేయాలనుకున్నాడు. 320 కిలోమీటర్లు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 320 కిలోమీటర్లు వెళ్తుంది అని చెప్పినటువంటి ఆ వ్యక్తి 80 కిలోమీటర్ల యొద్ద విఫలం చెందాడు. బీబీసీ ఛానల్లో చాలా నిరుత్సాహం కలిగింది. చాలా బాధపడ్డాడు. తనకు కలిగిన లాభమంతా కూడా తీసుకొని ఒక కంపెనీలో పెట్టాడు. ఆ కంపెనీ పేరు స్పేస్ ఎక్స్. దానికి సీఈఓగా ఉన్నాడు. రాకెట్ను అంతరిక్షంలోనికి పంపించాలని అనుకున్నాడు. నాసా, యూరప్ ఏజెన్సీ, స్పేస్ ఏజెన్సీతో పోటీ పడాలనుకున్నాడు. $100 పెట్టి స్పేస్ ఎక్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసి 2006లో ఒక రాకెట్ను లాంచ్ చేశాడు. రాకెట్ లాంచ్ అయిన 33 సెకండ్లకే బ్లాస్ట్ అయిపోయింది. పెద్ద నష్టం. 2007లో మరలా రెండోసారి రాకెట్ లాంచ్ చేశాడు. ఫెయిల్ అయిపోయింది. పెద్ద నష్టం. 2008లో మరలా ఇంకో రాకెట్ లాంచ్ చేశాడు. ఫెయిల్ అయిపోయింది. మరో పెద్ద నష్టం. తనతో ఉన్న తన భార్య అతని దగ్గర ఆకస్మికంగా ఒక మాట చెప్పింది, నాకు విడాకులు కావాలి, నేను నిన్ను విడిచి వెళ్ళిపోతానన్నది. ఒకవైపు ఉన్నత స్థితి నుండి ఒక్కసారిగా కింద పడిపోయాడు. తనను పెళ్లి చేసుకున్న భార్య విడాకులు కోరింది. ఆమె పేరు జస్టిన్. ఎంత బాధ, ఎంత ఆయాసం. ఎలక్ట్రిక్ కార్ ఫెయిల్ అయిపోయింది, రాకెట్ ఫెయిల్ అయిపోయింది, బిజినెస్ ఫెయిల్ అయిపోయింది. $40 మిలియన్ తన చేతిలో పెట్టుకుని మొట్టమొదటిసారి 2012వ సంవత్సరంలో ఒక రాకెట్ను లాంచ్ చేసినప్పుడు అది విజయవంతంగా అంతరిక్షంలోనికి వెళ్ళిపోయింది. నాసా ఆ స్పేస్ ఎక్స్ కంపెనీతో ఒక ఒప్పందం చేసుకున్నది. $1.8 బిలియన్ ఒక ఒప్పందం చేసుకుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు గూడ్స్ డెలివరీ చేయడానికి ఈ ఒప్పందాన్ని నాసా స్పేస్ ఎక్స్తో కుదుర్చుకున్నది. ఏ కార్ అయితే 320 కిలోమీటర్లు ఛార్జ్ చేస్తే వెళ్తుంది అని చెప్పాడో, 80 కిలోమీటర్ల దగ్గర విఫలం చెందిన కారును మరలా తిరిగి తయారు చేయాలనుకున్నాడు. మోడల్ ఎస్ కారును తయారు చేసి ప్రపంచానికి విడుదల చేసి చూపించాడు. 320 కిలోమీటర్లు వెళ్తుందన్న కారు 1078 కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. విజయం సాధించాడు. తన సగటు, తన సంపద నేడు ప్రపంచంలో అత్యధిక ధనం కలిగిన వ్యక్తుల్లో రిచెస్ట్ పీపుల్ గా ఉన్నటువంటి వారిలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ స్థానం సంపాదించుకున్న అతని సంపద $1.27 బిలియన్. గొప్ప డబ్బు సంపాదించాడు. అందరికి ఏం చెప్పాడంటే, నీ సంపదకు కారణం ఏంటి అని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు. నా సంపదకు కారణం ఏంటంటే
అందరూ వారానికి 80 గంటలు పని చేస్తారు, నేను వారానికి 100 గంటలు పని చేస్తానని అన్నాడు. మీరు కూడా 100 గంటలు పని చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు అని చెప్పాడు. ఆయన ఎవరో కాదు, ఆయన పేరు ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ అనే వ్యక్తి గత శుక్రవారం రోజు క్యాంపింగ్ అనే ఒక ఫామ్, ఒక ఎలక్ట్రిక్ క్యాంపింగ్ ఒక వాహనాన్ని విడుదల చేశాడు. ఎందుకు నేను ఈ విషయం చెప్తా ఉన్నాను? మీ అందరికీ ఈ స్థలంలో కూర్చున్న ప్రియమైన యవన బిడ్డలారా, వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, వాట్ ఈస్ యువర్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఉన్న ఉద్దేశం ఏమిటి? ధనమా, వ్యాపారమా, ఉద్యోగమా, చదువా, వివాహమా? ఏం కావాలని అనుకుంటున్నారు? ఈరోజు చాలా వరకు చాలా మంది ధనం వెనుక పరిగెత్తుతున్నారు. వారిలో ధనాశ పెరుగుట ద్వారా ఏదో సంపాదించాలి, ఏదో కూడగట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధమైన గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని చాలా చక్కగా పరిశీలన చేసినట్లయితే మనకు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. అందులో ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? చెప్పుతున్న ఆయన మాటలను మనం ఎలా స్వీకరిస్తున్నాం, ఎలా వింటున్నాం, ఎలా గైకొంటున్నాం, ఆయనను ఎలా స్ఫూర్తిగా తీసుకోగలుగుతూ ఉన్నాం, ఎలా మాదిరికరంగా మనం ఆయనను పాటించడానికి ఇష్టపడతాం? ఒకసారి పరిశుద్ధమైన గ్రంథములో నుండి దేవుని వాక్యములోనికి వెళ్ళి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి తీసి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. ఈ స్థలములో దేవుని సేవకుడైన పౌలు దేవుని పిల్లలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమైన యవన బిడ్డలారా, దేవుని దగ్గర దేవుని మాటలు వింటున్న మీకందరికీ కూడా దేవుడు తెలియజేస్తున్న బహు గొప్ప సత్యాన్ని మీరు గుర్తించాల్సిన వారై ఉన్నారు. దేవుడు అంటున్నాడు, మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. దినదినానికి మనుష్యుల తలంపులు మారుతూ ఉన్నప్పుడు, మనుష్యుల ఆలోచనలు మారిపోతా ఉన్నప్పుడు, మనుష్యులు ఏ దానితో సంబంధం పెట్టుకుని తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాడో ఆలోచించాల్సిన సమయంలో మనం ఉన్నాం. పౌలు అంటున్నాడు, దేవునికి ప్రీతికరమైనది ఏదో, ఆయనకు ప్రీతికరమైనది ఏదో దానిని పరీక్షించచ్చు. మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రయాణమై వెళ్తున్నాం. యవన దశలో, యవన వయసులో, యవన కాలంలో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలందరినీ కూడా దేవుడు పరిశీలించి వారిని చూసినప్పుడు ఎంతవరకు దేవునికి ఇష్టమైన బిడ్డలముగా మనము ఉండగలుగుతూ ఉన్నాం, ఎంతవరకు మనము వెలుగు సంబంధుల వలె మన జీవితాన్ని కనపరుచుకోగలుగుతూ ఉన్నాం. అయినా 9వ వచనంలో చాలా గొప్ప సత్యం మాట్లాడతాడు. వెలుగు సంబంధుల వలె నడుచుకోవడం అంటే 9వ వచనములో చూడండి, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. ఈరోజు మంచితనం ఉందా? యవనస్తులలో మంచితనం ఉన్నదా? నీ స్నేహంలో మంచితనం ఉన్నదా? నీ అలవాట్లో మంచితనం ఉన్నదా? నీ ప్రవర్తనలో మంచితనం ఉన్నదా? నీవు దేవుని మందిరము దగ్గరికి వచ్చినప్పుడు నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఈ స్థలంలోనికి వచ్చే నీవు మంచి ధనముతో నీవు కనిపించగలుగుతూ ఉన్నావా? వెలుగు సంబంధికి ఉండాల్సిన ఒక లక్షణం, ఆ లక్షణము గురించి మాట్లాడుతూ అంటాడు కదా, అతనిలో మంచితనం ఉండాలి. ఆ తర్వాత అక్కడ రాయబడిన మాట నీతి సత్యమును వాటితో కనబడుచున్నవి. నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. ఈ 3 విషయాలు బహు జాగ్రత్తగా ఆలోచన చేస్తే
ప్రియమైన దేవుని బిడ్డలారా, యవన కాలములో వెలుగు సంబంధుల వలె ఉండాలి అంటే ఈ 3 గుణాలు మీలో ఉండాల్సిందే. 1, మంచితనం ఉండాలి. 2, నీతి నీలో కనిపించాలి. ఈరోజు అవినీతి విస్తరిస్తూ ఉంది. అరికట్టేవారు లేరు, చెప్పేవారు లేరు, చెప్పిన వారిని దూషించేవారు తయారయ్యారు. యవనస్తులు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. యవనస్తులకు నచ్చడంలే. యవనస్తులు అవినీతి వైపు పరిగెత్తుతా ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఎప్పుడు కూడా రాజీ పడదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా సమ్మతించదు. ఎందుకనగా ఆయన చట్టం ఎవరితో సమ్మతి చేయలేదు. ఆయన చట్టం అసత్యం వైపు పరిగెత్తదు. ఆయన చట్టం అవినీతి వైపు వెళ్ళలేదు. ఆయన చట్టం ఆయన నిర్దిష్టంగా దృఢంగా నిలిపినవాడు. అందులో ఎవరున్నా సరే, అందులో ఎవరు ప్రయాణం చేయాలనుకున్నా సరే, వెలుగు సంబంధులుగా ఉండాలి అనుకుంటే దేవుడు కోరుకుంటున్నటువంటి సత్యం మనలో ఎంతవరకు ఉన్నది? దేవుడు కోరుకుంటున్నాడు, నీలో మంచితనం కావాలి. మంచితనం మాత్రమే కాదు, నీలో నీతి కావాలి. ఈ నీతి ఎవరిస్తారు? యేసుక్రీస్తు మాత్రమే ఈ నీతిని ఇవ్వగలడు. ఈ నీతి నీలో కనబడుతూ ఉందా? 3వ విషయంలోకి అక్కడ అంటాడు సత్యం. ఒకరిపై ఒకరు అసత్యం వైపుకు పరిగెత్తుతున్నారు. మనుష్యుల మధ్యలో సత్యం చచ్చిపోయింది. ప్రియమైన యవన బిడ్డలారా, దేవుని వాక్యంలో దేవుడు అంటాడు, నీవు వెలుగు సంబంధిగా ఉండాలి. అది నీ ఉద్దేశం. దట్ ఈస్ వెరీ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితానికి నీవు కలిగి ఉండాల్సిన ఉద్దేశం, నీవు వెలుగు సంబంధివి. మనము చీకటి సంబంధులము కాదు. ఇది చాలా పెద్ద ఉద్దేశం. ఈ ఉద్దేశం మనలో కనిపిస్తుందా? ఎలాన్ మస్క్ తన జీవితంలో ఒక ఉద్దేశం పెట్టుకున్నాడు. అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఆయన ఉద్దేశం, ఆయన ఈ భూమి మీద బ్రతికినంత కాలంలో ఎలాగైనా టెలిఫోన్ తయారు చేయాలని ఒక ఉద్దేశం పెట్టుకున్నాడు. అలెగ్జాండర్ గ్రాహం బెల్ గురించి మాట్లాడితే, ఆయన టెలిఫోన్ తయారు చేసిన తర్వాత టెలిఫోన్ మొట్టమొదటి తన భార్యకు ఫోన్ చేశాడు. విచారకరమైన విషయం ఏంటో తెలుసా? తన భార్య చెవిటిది. ఆమె దగ్గరుండి సైగలు చేసి మాట్లాడితే గాని గుర్తించలేదు. ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఎంత విజయవంతంగా టెలిఫోన్ తయారు చేశాడు, కానీ మొట్టమొదట కాల్ తన భార్యకు చేశాడు. హలో. ఆయన తల్లి గారు, ఆయన భార్య గారు ఇద్దరు కూడా చెవిటి వారే. ఇంట్లో ఉన్నంతసేపు వారు చెవిటి వారని వారితో సైగలతో మాట్లాడే ఈ అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఆయన టెలిఫోన్ను మనకు పరిచయం చేశాడు. ఆయన ఉద్దేశం టెలిఫోన్ తయారు చేయాలనుకున్నాడు. గురి, మన గురి ఎక్కడ ఉంది? ఏ గురితో ప్రయాణం చేస్తున్నాం? మన ఉద్దేశం ఏంటి? నోవా వెబ్స్టర్ అనే వ్యక్తి ప్రపంచానికి ఇంగ్లీష్ డిక్షనరీ తయారు చేసి ప్రపంచానికి ఇవ్వాలనుకున్నాడు. ఫ్లోరెన్స్ నైటింగేల్ అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ కూడా ఎలాగైనా సరే నేను నర్సింగ్ స్కూల్ను స్టార్ట్ చేసి వాళ్లకు నేను వైద్యము నేర్పించి ఎంతో మందికి సహాయం చేసే విధంగా నేను ఎలాగైనా ఈ ఉద్దేశంలో నేను ముందుకు వెళ్ళాలని అనుకున్నది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ భారతదేశానికి స్వతంత్రం లేకుండా నేను నా ప్రాణాన్ని విడవను, భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొని వచ్చి పెడతాను అన్నాడు. మరి మన ఉద్దేశం? హలో, మన ఉద్దేశం దేవుడు అంటున్నాడు, మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకోగలుగుతున్నారా? వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకోవాలి అంటే మీలో మంచితనం ఉండాలి. మీలో మంచితనం మాత్రమే కాదు, మీలో దేవుని నీతి ఉండాలి. మీలో దేవుని నీతి మాత్రమే కాదు, మీలో సత్యం ఉండాలి. ఒకటి,
మీరు వెలుగు సంబంధులు. రెండో విషయం, అపోస్తులుడైన పౌలు అపోస్తులుల కార్యములోనికి వెళ్తే అపోస్తులుల కార్యములు 20వ అధ్యాయంలో ఓ గొప్ప మాటను తెలియచేస్తాడు. అపోస్తులుల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనాన్ని తీసి చూస్తాం. మనము త్వరగా మనం ముందుకు కొనసాగి వెళ్ళిపోదాం. 20వ అధ్యాయం 19వ వచనం. అపోస్తులుల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. యవన ప్రియమైన బిడ్డలందరితో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, ది సెకండ్ థింగ్, ప్రతి యవనస్తుడు వెలుగు సంబంధిలా ఉన్నాడా ఆలోచన చేసుకోవాలి. రెండవది, వినయ భావముతో దేవుణ్ణి సేవిస్తున్నావా? డూ యూ సర్వ్ యువర్ గాడ్ విత్ గ్రేట్ హ్యూమిలిటీ? నీకు నీవుగా తగ్గించుకొని దేవుని ఎదుట దేవుణ్ణి సేవించే గొప్ప మనసు నీకుందా? ఎన్నోసార్లు చెప్తే గాని దేవుని మందిరానికి రాని మనస్సు, ఎన్నోసార్లు దేవుని వాక్యమును విననట్టుగా మనము కనిపిస్తూ ఉంటాం. పౌలు ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, నేను మీ దగ్గర ఎలా ఉన్నానో తెలుసా? నేను మీకు మాదిరికరంగా ఉన్నాను. ఎవరిని సేవిస్తున్నాం? చాలా మంది సర్వ్ చేస్తూ ఉన్నారు, సర్వీస్లో ఉన్నారు. ఎవరి సర్వీస్లో ఉన్నారు? హూమ్ డు యు సర్వ్? నీవు ఎవరిని సర్వీస్ చేస్తున్నావు? నీవు ఎవరికి సేవ చేస్తా ఉన్నావు? దేవుడు అంటాడు, ఆయన పరిశుద్ధమైన లేఖనములో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, తన సేవకుడైనటువంటి పౌల్ ఆయన ఎక్కడ ట్రైన్ అయ్యాడో తెలుసా? గమాలియల్ యొద్ద ట్రైన్ అయ్యాడు. నిష్ఠ కలిగిన జాతిలో పుట్టినవాడు, దమస్కు మార్గంలో దేవుని ద్వారా పిలుపు పొందుకున్నవాడు. ఒక్కసారి తన జీవితాన్ని మలుచుకొని వెనుకు తిరిగాడు. తన వ్యాపారం, తన ధనం, తన ఉద్యోగం, తన సుఖభోగం అంతా వదిలిపెట్టేశాడు. తన లక్ష్యం దేవుణ్ణి సేవించాలనుకున్నాడు. యవనస్తులు కరువైపోయారు. దేవుని సేవలో యవనస్తులు కనిపించడం లేదు. ఎక్కడ దాక్కున్నారు యోసేపు వంటి వారు? ఎక్కడ కనిపిస్తలేరే కాలేబు వంటి వారు? ఎక్కడ చూసినా కనిపించడం లేదు యెహోషువ వంటి వారు? ఎక్కడ వెతికినా కూడా గొలియాతును కొట్టే దావీదు వంటి వారు నేటి సమాజంలో కనిపించకపోవడానికి యవన దశలో ఉన్న మనలో ఎంత దౌర్భాగ్యం కనిపిస్తా ఉంది. ఎక్కడిపోయారు యవనస్తులు? అయినా మీ ఉద్దేశం ఏంటి? ప్రతిసారి 2 ప్రశ్నలు వేసుకోవాలి. ఒక గొప్ప దేవుని సేవకుడు ఇలా అన్నాడు, 2 ప్రశ్నలు ప్రతిరోజు వేసుకోవాలి. వాట్ ఈస్ యువర్ బిజినెస్? నీ పని ఏంటి? వాట్ ఈస్ యువర్ పర్పస్? ఆర్ దే ఫుల్ఫిల్డ్? అవి పరిపూర్ణమయ్యాయా? నీవు చేసే పని ఏంటి? నీవు చేసే ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏంటో నీకు తెలుసా? ఎటువైపుకు ప్రయాణమై వెళ్తున్నావో నీకు తెలుసా? అవి సంపూర్ణమయ్యాయా? సగటు ఒక మనిషి 70 సంవత్సరాలు గనక బతికితే అతనికి ఉన్నటువంటి దినాలలో లెక్కిస్తే 25,550 రోజులు బ్రతుకుతాడు. 25,550 రోజులు సగటు ఒక మనిషి జీవితం. దేవుడు చెప్పిన ప్రకారంగా 70 ఏళ్ళు ఒక మనిషి బ్రతుకుతే, ఒకవేళ నీవు ఈ స్థలములో యవనస్తుడవై 35 ఏళ్ళు గనక నీవు ఇక్కడ కూర్చొని ఆ వయసులో ఉంటే సగం దినములు గడిచిపోయాయి. యు లాస్ట్. మీకు తెలుసా? మీకు తెలియకుండానే ఎన్ని దినాలు గడిచిపోతున్నాయి? ఎక్కడి వైపుకు ప్రయాణమవుతున్నావు? వాట్ ఈస్ యువర్ డెస్టినీ? నీ గురి ఏంటి? ఎటువైపుకు ప్రయాణమై వెళ్తున్నావు? ఏం సాధించాలనుకుంటున్నావు? ఏది కూడగట్టుకోవాలనుకుంటున్నావు? ఎటువైపు ప్రయాణం చేస్తా ఉన్నావు? నీవు తెలియకుండానే దేవుని ఉద్దేశాన్ని గ్రహించలేకపోతున్నావు. అందుకోసమే పౌలు అంటున్నాడు,
ఒకటి, వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అంటాడు. రెండవది, మీరు బ్రతుకుతున్న దినములలో మీరు ఎవరిని సేవిస్తున్నారో టేక్ ఇట్ యువర్ మైండ్, మీ మనసుకు తీసుకోండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ఒకవేళ నువ్వు డబ్బు వైపుకు పరిగెత్తుతున్నావా, బల సంబంధుల వైపుకు పరిగెత్తుతున్నావా, ధన సంపద కొరకు పరిగెత్తుతున్నావా, ఈ లోకంలో ఏదో సంపాదించి కూడగట్టుకోవాలని పరిగెత్తుతూ ఉన్నావా? ఇర్మియా గ్రంథంలో గొప్ప మాట చెప్పబడ్డది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం. ఒక మాట త్వరగా మీకు చూపించి నేను ముందుకు కొనసాగి వెళ్ళిపోతాను. 23, 24 వచనాలు చదువుతాను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించునున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనును బట్టియే అతిశయింపవలెను అని అంటాడు. 3 మాటలు అక్కడ ఉన్నాయి. 3M ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే 3M you can see. 1, mind. 2, money. 3, mighty. జ్ఞానం 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 కావాలని ఒకరు పరిగెత్తుతా ఉన్నారు. డబ్బు 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 కావాలని ఒకరు పరిగెత్తుతా ఉన్నారు. బలం బలం బలం. దేవుడు అంటున్నాడు, ఇది కాదు నా అతిశయం. నీవు అతిశయించాలి అంటే కేవలము నా యందు మాత్రమే నీవు అతిశయించాలి. నేనుగాక ఎందులో కూడా నీకు అతిశయం లేదు లేదు ఉండదు అంటున్నాడు. దట్స్ పర్ఫెక్ట్. ఒకవేళ నా మాట అబద్ధం కావచ్చు, మీకు ఆవేశం కలగవచ్చు. అల్టిమేట్గా దేవుని మాట మాత్రమే సత్యమవుతుంది. ఆ దేవుడు అంటున్నాడు, ఆయన చెప్తున్న మాట బహు జాగ్రత్తగా వినాల్సిన పరిస్థితిలో ఉన్నాను. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఎవరిని సేవిస్తున్నావు, ఎవరి వైపుకు నీవు పరిగెత్తుతున్నావు? దేవుని మందిరంలోనికి వచ్చిన యవనస్తుడా, నీ యవన కాలమంతా కూడా కృషించిపోయి నీ బలమంతా తగ్గిపోయిన తర్వాత నీవు డబ్బును కూడా పెట్టుకుంటే నీకున్న శౌర్యము ఒకవేళ అదే అనుకుంటే దేవుడు అంటాడు, యు లాస్ట్ ఎవ్రీథింగ్. అంతా పోయింది. ఈరోజు ఈ స్థలంలో దేవుని మాటలు వింటున్న బిడ్డలందరికీ, వీక్షిస్తున్న బిడ్డలందరికీ తెలియచేస్తున్న ఒక సత్యం ఏమిటంటే, మనము నిజంగా దేవుని సేవిస్తున్నామా? పాస్టర్ గారు చేయకపోతే బాధపడతారు, సంఘ పెద్దలు చేయకపోతే బాధపడతారు. నో, దట్ ఈస్ నాట్ ద రీజన్. అది కారణం కాదు. యవన కాలంలో దేవుడు నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ, నీకు ఇచ్చిన ఉద్దేశం, ఆయన ఎడల నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన సమయంలో ఉన్నాం. అండ్ ది థర్డ్ థింగ్, మూడో విషయం చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలెనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. థర్డ్ థింగ్, మూడో విషయం. ఓ యవనస్తుడా, యవనురాలా, దేవుని వాక్యం చాలా చక్కగా తెలియచేస్తుంది. నీ శరీరముతో ఎవరిని కనపరుస్తున్నావు?
చేతులు ఇవ్వబడినప్పుడు దేవుని మందిరంలో చప్పట్లు కొట్టడానికి సిగ్గుపడతాం. నోరు ఇవ్వబడినప్పుడు యూ షేర్ ఎవ్రీథింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. నీ స్నేహితులతో అందరినీ గూర్చి పంచుకుంటావు. యూ స్పీక్ అబౌట్ యువర్ ఫాదర్, యూ స్పీక్ అబౌట్ యువర్ మదర్, యూ స్పీక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, యూ స్పీక్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్, యూ స్పీక్ అబౌట్ యువర్ ప్రొఫెషన్. హ్యావ్ యూ ఎవర్ స్పోక్ అబౌట్ యువర్ గాడ్? Have you ever spoke about your Almighty God? నిన్ను రక్షించిన దేవుని గూర్చి ఎప్పుడైనా నీవు నీ సన్నిహితులతో, నీవు నీ స్నేహితులతో, నీవు నీ బంధువులతో, నశించిపోతున్న ఆత్మలతో ఎప్పుడైనా నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి నీ కొరకు చనిపోయి నీ కొరకు తిరిగి మృత్యుంజయుడై లేచి మరలా వస్తానని చెప్పి వెళ్ళిపోయిన యేసును గూర్చి చెప్పడానికి సిగ్గుపడతాం. వి ఫీల్ షై. వై? ఎందుకు సిగ్గుపడుతున్నాం? ఆయన ఏం చేశాడు? ఆయన పాపము చేసినవాడా? ఆయన వ్యభిచారము చేసినవాడా? ఆయన దొంగతనము చేసినవాడా? ఆయన హంతకుడా? ఆయన ఉగ్రవాదియా? కాదే. ఆయన ఎవరో నీకు తెలుసు కదా. ఈ 4 గోడల మధ్యలో ఆయనను స్తుతించే నీవు ఇక్కడి నుండి బయటికి వెళ్ళిన తర్వాత నీవెందుకు మౌనంగా ఉండిపోతున్నావు? నువ్వెందుకు చార్జ్ అవుతలేవు? దేవుని వాక్యమంతా చార్జ్ ఎవరు చేయలేరు. దిస్ ఇస్ ద వెరీ బైబిల్. ఇది నిన్ను రీఛార్జ్ చేస్తుంది. ఎవ్రీడే, ప్రతిరోజు రీఛార్జ్ చేస్తుంది. ఎప్పుడు నీవు రీఛార్జ్ అవుతావంటే దుస్తుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎలా ధ్యానిస్తున్నావు? ఎక్కడ ధ్యానిస్తున్నావు? ఎప్పుడు ధ్యానిస్తున్నావు? నీ శరీరమందు దేవుని గణపరచగలుగుతూ ఉన్నావా? దేవుడన్నాడు, నీ దేహము దేవుని ఆలయం. చాలా బాధాకరమైన విషయం. ఈరోజు దేవుని మందిరంలో దేవుని వాటలు వినే ప్రతి బిడ్డలు కూడా బయటికి వెళ్ళిన తర్వాత లోకానుసారంగా బ్రతుకుతున్నారు. ఒక సత్యం ఏంటో తెలుసా? అన్యులు తప్పు చేసినప్పుడు ఎవరు కూడా ఒక మాట పలకరు, కానీ క్రైస్తవుడు తప్పు చేస్తే ఒక భాషలో మాట్లాడతారు. ఏ భాష తెలుసా? దేవుని నమ్ముకున్నావు, ఈ పని నీవు చేయొచ్చా అంటారు. యు నో దట్? హ్యావ్ యూ ఎవర్ రికగ్నైజ్డ్? నీవెప్పుడైనా నీవు దీన్ని ఎప్పుడైనా గ్రహించావా? ఎప్పుడైనా గుర్తించావా? మనం ఎప్పుడు కూడా ఆ పదాన్ని వాడం, కానీ వాళ్ళు మన దగ్గర ఆ పదాన్ని వాడుతారు. వాళ్ళు అంటారు, ఏమంటారంటే, దేవుని నమ్ముకున్నామన్నారు, ఈ పని మీరు చేయొచ్చా? నీ శరీరముతో ఎవరిని గనపరుస్తున్నావు? ఎవరిని గనపరుస్తున్నావు? కాల్ జంగ్ అనే ఒక గొప్ప దేవుని సేవకుడు అన్నాడు. కాల్ జంగ్ ఒక పెద్ద థియోలాజియన్. ఆయన అంటాడు, ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, ఎప్పుడైతే జీవితంలో తెలుసుకోవలసిన అతి శ్రేష్టమైన విషయమో ఒకటి ఏం చెప్తాడు అంటే, ఆయన అనే మాటల్లో ఎప్పుడైతే గురిపోతుందో అప్పుడు ఉద్దేశం పోతుంది. ఎప్పుడైతే ఉద్దేశం పోతుందో దాని అర్థం పోతుంది. దాని అర్థం పోతే మనిషి యొక్క జీవితమే పోతుంది. ఒక గురి పోయిందంటే ఉద్దేశం పోయినట్లు, ఉద్దేశం పోయిందంటే అర్థం పోయినట్లు, అర్థం పోయిందంటే వాని జీవితమే పోయినట్టు. వేస్ట్ అయిపోయింది జీవితం. ఎటువైపుకు నీవు ప్రయాణమై వెళ్తున్నావు? వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? నీ జీవితానికి ఉన్న ఉద్దేశం ఏంటి? వెలుగు సంబంధి అని ఇతరులు అనగలరా? నీ గురించి సాక్ష్యం ఇవ్వగలరా? క్యాన్ ఎనీవన్ సే దీస్ వర్డ్స్? ఎవరైనా చెప్పగలరా? అతడు నిజంగా ఆ
కుమార్తెను చూసినప్పుడు, ఆ యవనస్తుని చూసినప్పుడు, ఆ యవనురాలను చూసినప్పుడు నిజముగా నేను వారిలో దేవుని చూస్తున్నాను. వారిని చూసినప్పుడు నాకు పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యము కనిపిస్తా ఉంది. క్యాన్ ఎనీవన్ సే దిస్? ఎవరైనా చెప్పగలరా? దెన్ వాట్ ఈజ్ యువర్ పర్పస్? ఏంటి నీ జీవితం? నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు. సింగపూర్లో బుకిత్ పంజన్లో చదువుకొని తిరిగి ఆంధ్రాకు వచ్చేసాడు. ఆంధ్రాకు వచ్చిన తరువాత సౌత్ కొరియాకు వెళ్తున్నాను రా అని చెప్పాడు. సౌండ్ ఇంజనీర్గా గొప్ప చదువు చదివాడు. ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాడు. అన్ని ఎక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయో వాటి కోసం వాడబడుతూ ఉంటాడు. కానీ క్రిస్టియన్ దానిలో పని చేయడానికి ఇష్టపడడు. కానీ వాడు పుట్టింది క్రిస్టియన్గా, క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు, క్రైస్తవునిగా పేరు పొందుకున్నాడు. కానీ అంతా కూడా బయట పబ్లిక్గా సోషల్గా పనిచేస్తూ ఉన్నాడు. ఒకరోజు కాల్ చేశాడు, నువ్వు సౌత్ కొరియా వెళ్ళి వచ్చావు కదా, హౌ యూ ఫెల్ట్ ఓవర్ దేర్? నువ్వు ఎలా భావించావు అక్కడికి వెళ్ళిన తర్వాత? నేను అన్నాను, ఫుడ్ బాగుండదు, వెళ్ళకని చెప్పాను. కానీ వాడు అన్నాడు, నేను వెళ్తున్నానన్నాడు. హయత్ నగర్లో షాపింగ్ చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తుంటే తన బొలేరో కారు మీద లారీ పడిపోయింది. ఆ లారీని, లోడైన లారీని ఎత్తితే కూర్చున్నటువంటి సీట్లోనే ముద్దయిపోయాడు. వాని బొలేరో వెనుక భాగం అంతా కూడా షాపింగ్ చేసుకున్న సూట్ ఉంది, షూస్ ఉన్నాయి, షర్ట్స్ ఉన్నాయి, ప్యాంట్స్ ఉన్నాయి. ఒక్కసారిగా వాడి బయటికి తీసేసరికి ముద్దయిపోయాడు. బీరువా నిండా సర్టిఫికెట్స్ ఉన్నాయి, బ్యాంక్ నిండా డబ్బు ఉంది. తను కూర్చొని సౌత్ కొరియాకు వెళ్ళాలన్న ఆ కారులో వీసా ఉంది, అతని దగ్గర పాస్పోర్ట్ ఉంది, అతని దగ్గర షాపింగ్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. కానీ లేనిదేంటో తెలుసా? He lost the very precious life. వాళ్ళ నాన్న అన్నాడు, ఎందుకురా నీవు నా కొడుకును ప్రభావితం చేయలేకపోయావన్నాడు. నేను చాలాసార్లు చెప్పాను అంకుల్, కానీ వాడు వినలే అని చెప్పాను. దిస్ ఇస్ ద రైట్ టైం. ఇది మంచి అవకాశం. ఇక్కడ కూర్చున్న బిడ్డలందరికీ, ఈ వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, వాట్ ఈస్ యువర్ పర్పస్? మీ జీవితానికి మీకు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు? మీరు వెలుగు సంబంధులుగా ఉండాలనుకుంటున్నారా? దేవుణ్ణి సేవించాలి అని అనుకుంటున్నారా? లేకుంటే ఎటువైపుకు మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు? మీ ప్రయాణం ఎటువైపు? మీ శరీరములతో దేవుని గణపరచాలన్న ఆలోచన మీలో కలగకపోతే దేవుడు అంటున్నాడు, రక్షింపబడిన మీరందరూ కూడా లోకానుసారంగా మీరు పరిగెత్తడానికి ఆయన మిమ్మల్ని పిలవలేదు, ఆయన మిమ్మల్ని రక్షించలేదు. యు ఆర్ నాట్ సపోజ్ టు రన్ అకార్డింగ్ టు ది వరల్డ్. ఈ భూమి మీద మనుష్యులు పరిగెత్తుతున్నట్లుగా నీవు పరిగెత్తడానికి దేవుడు ఈ పరుగు పందెంలో నిన్ను ఆయన ఎన్నుకొని నిలబెట్టలే. దట్ ఈస్ నాట్ గాడ్స్ పర్పస్. మరి దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? లాస్ట్ ఐ విల్ క్లోజ్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ముగింపులో ఉన్నాం. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద ఏమన్నా రాయబడ్డదమ్మా? పైనున్న వాటి మీద, పైనున్న వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద కాదు. జైల్లో ఉన్నప్పుడు యోసేపును బయటికి తీసుకొచ్చాడు దేవుడు. ఇష్మాయేలీయులకు అమ్మివేసిన అన్నలు అతనిని
ఐగుప్తు దేశములో చెరసాలలో వేస్తే దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళి ప్రైమ్ మినిస్టర్గా చేశాడు. ఉద్దేశం వేరే. గొర్రెల దగ్గర ఉన్నటువంటి దావీదును తీసుకొచ్చాడు. అందరూ భయపడుతుంటే వాడిని నేను కొడతా అన్నాడు. నిలబడ్డ దగ్గరనే ఛాలెంజ్ చేశాడు. మీరందరూ భయపడుతున్నారు, మీ దగ్గర ఖడ్గాలు ఉన్నాయి, మీ దగ్గర డాల్ ఉంది, మీ దగ్గర ఆయుధ పరికరాలన్నీ ఉన్నాయి, కానీ నేను దిగితే వాడిని కొట్టి చంపేస్తా అన్నాడు. యవనస్తుడు ఈ యవనస్తుల సదస్సులో, ఈ యవనస్తుల మీటింగ్లో దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ మీకు తెలియచేస్తున్న విషయం ఏమిటంటే, ఈ భూమి ఎటువైపుకు పరిగెత్తుతుందో, ఈ భూమి మీద ఉన్న ప్రజలు ఎటువైపుకు పరిగెత్తుతున్నారో, దట్ ఈస్ నాట్ యువర్ డెస్టినీ. అది మీ ఉద్దేశం, అది మీ గురి, అది మీ లక్ష్యం కానే కాదు. ఒకవేళ అలా అనుకుంటే నీవు పొరపడుతున్నావు. యేసు ప్రభు దేవుడు ఈ భూమి మీదకి వచ్చింది నీవు కొన్ని హోదాలు సంపాదించడానికి కాదు, డబ్బు సంపాదించడానికి కాదు, ఉన్నత స్థితి అనుభవించడానికి కాదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది, ఆయన వచ్చింది ఎందుకోసం అని నీవు గనక గ్రహించగలిగితే నీవు భూమి మీద ఉన్న వాటి కొరకు పరిగెత్తలేవు. యు విల్ స్టాప్, అంతే, ఆగిపోతావు. నీ గుర్రం నిన్ను ఆపేస్తుంది, నీ ప్రయాణంలో ఆపివేయబడుతుంది. యు విల్ చేంజ్ అండ్ యు విల్ బి చార్జ్డ్ అగైన్. మరలా ఛార్జ్ తీసుకుంటావు. ఎటువైపుకు తీసుకుంటావు ఛార్జ్? అనగా నీవు ఆయనను సేవించాలనుకుంటావు, ఆయనను మాత్రమే సేవించాలనుకుంటావు. ఈ మాటలు కొంత ఆయాసం అనిపిస్తుంది. ఇలా నేను చెప్పకపోతే దేవుని దగ్గర నేను లేక చెప్పాలి. If I don't say all these words which are written in the Bible, ఈ పరిశుద్ధమైన గ్రంథంలో వ్రాయబడిన ఈ మాటలను నేను చెప్పకపోతే దేవుడు నన్ను ఒక దినమున ఆయన లెక్క అడిగినప్పుడు ఆయన ముందు నేను నేరస్తునిగా ఉండగోరడం లేదో. అందుకోసమే నేను చెప్తున్నాను, పైనున్న వాటినే వెతకాలి, భూ సంబంధమైన వాటిని కాదు అంటాడు దేవుడు. తరించిపోతున్నారు, అంతరించిపోతున్నారు. చాలామంది అంటారు పక్షులు అంతరించిపోతున్నాయి, చాలామంది అంటున్నారు జీవాలు అంతరించిపోతున్నాయి. లే, క్రైస్తవంలో యవనస్తులు అంతరించిపోతున్నారు. క్రైస్తవులో దేవుని బిడ్డలు అంతరించిపోతున్నారు. దేవునికి కావలసిన వారు, దేవుని కోసం నిలబడవలసిన వారు, వాళ్ళందరూ కూడా అంతరించిపోతున్నారు. ఎవరు నిలబడతారు? ఎప్పుడు నిలబడతారు? మీ ఉద్దేశం ఏంటి? దేవుడి మాటలు మన వినికిడిలో దీవెనకరముగా ఉంచునుగాక.